అమరావతి వెలగపూడిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. NH9 జంక్షన్ పక్కనున్న L&T స్టాక్ పాయింట్లో మంటలు చెలరేగాయి. గోదాంలో ప్లాస్టిక్ పైపులు ఉండడంతో భారీగా మంటలు చెలరేగాయి. దట్టంగా పొగ వ్యాపించింది. ఎలక్ట్రికల్ పైపులు, వాటర్ పైపులు అగ్నికి ఆహుతయ్యాయి. భారీగా ఆస్తి నష్టం జరిగినట్టుగా తెలుస్తోంది. మంటలు అదుపులోకి తీసుకొచ్చేందుకు ఫైర్ సేఫ్టీ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. భారీగా ఎగసి పడుతున్న మంటలు చూస్తున్నాము. ప్లాస్టిక్ పైపులు తగలబడుతున్నాయి. దీంతో దట్టంగా పొగ అలుముకుంటోంది. చుట్టుపక్కల ఊపిరాడనంత పొగ కనపడుతూ ఉంది. L&Tలో భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. అమరావతి వెలగపూడిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. NH జంక్షన్ పక్కనున్న L&T స్టాక్ పాయింట్లో మంటలు చెలరేగాయి. గోదాంలో ప్లాస్టిక్ పైపులు ఉండడంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. దట్టమైన నల్లటి పొగ బయట అలుముకునుంది. చుట్టుపక్కలంతా కూడా వ్యాపించి ఉంది. అమరావతి వెలగపూడిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసన్నని అడిగి తెలుసుకుందాం. ప్రసన్న, అసలు ఏం జరిగింది? ప్రస్తుతం మనం అమరావతిలో ఉన్నాం. అమరావతి రాజధాని ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు పైపులు పూర్తిగా తగలబడుతున్న పరిస్థితి. L&T గోడౌన్కు సంబంధించి పైపులన్నీ కూడా పూర్తిగా తగలబడుతున్నాయి. గతంలో ప్రధాని నరేంద్ర మోడీ టూర్లో ఒకసారి తాళాయిపాలెంలో ఇదే రకమైన పైపులు తగిలిపడిన పరిస్థితి కనిపిస్తోంది. మళ్ళీ ఇక్కడ భారీగా పొగ అయితే విపరీతంగా ఉంది. లోపల పైపుల గోడౌన్లో మనుషులు పెద్దగా ఉన్నట్టుగా లేరు. ఎందుకంటే ప్రాథమిక సమాచారం ప్రకారం కేవలం పైపులు తగలబడుతున్న పరిస్థితి అయితే మనకు ఉందని సమాచారం అందింది. ఇప్పటికే ఫైర్ ఇంజిన్లు కూడా వచ్చాయి. సుమారు ఒక 45 నిమిషాలు, గంట సేపటికి నుంచి ఇక్కడ తగలబడుతున్న పరిస్థితి. సచివాలయానికి ఒక 1.5-2 కిలోమీటర్ల లోపే దూరం ఉంటుంది. 1.5 కిలోమీటర్ల దూరం. సచివాలయంలో ప్రస్తుతం కలెక్టర్ల కాన్ఫరెన్స్ కూడా జరుగుతోంది. వీఐపీలంతా కూడా అక్కడే ఉన్నారు. కలెక్టర్లు, మంత్రులు, ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ సదస్సు జరుగుతోంది. దానికి కొద్దిగా దూరంలో ఈ భారీ అగ్ని ప్రమాదం జరగటం, మంటలు తక్కువగా ఉన్న పొగ దట్టంగా అలుపుకోవడం అనేది తీవ్రంగా ఇక్కడ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. దట్టమైన పొగ రాజధాని ప్రాంతంలో ఈ పైపులు గొడవను అంటుకోవడంతో ఇప్పుడిప్పుడు మంటలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఫైర్ ఇంజిన్ వచ్చింది. ఫైర్ ఇంజిన్ వచ్చిన తర్వాత ఈ మంటలను అదుపు చేస్తే పొగ కొంతవరకు తగ్గే అవకాశం అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తూ ఉంది. ఇది ఈ రహదారి వెలగపూడి మార్గంలో, అంటే రాజధానికి సీడ్ యాక్సిస్ రోడ్ని ఆనుకుని లోపలికి ఉన్న ప్రాంతంలో ఇక్కడ పైప్ లైన్లు ఏర్పాటు చేశారు. N9 రోడ్డుకు సంబంధించి ప్రస్తుతం మనం చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ కొన్ని పైప్స్ అన్ని కూడా ఉన్నాయి. అమరావతి వర్క్స్ జరుగుతున్నాయి. దానికి సంబంధించి ఇక్కడ గొడౌన్ ప్రముఖంగా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి గొడౌన్లో అగ్ని ప్రమాదం జరిగింది. అయితే ఈ అగ్ని ప్రమాదంకి గల కారణాలు ఏమిటి, చెత్త ఏదైనా తగలబెట్టే టైంలో ఈ అగ్ని ప్రమాదం జరిగిందా ఏంటి అనే దాని మీద కూడా పోలీసులు దృష్టి పెట్టిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. పోలీసులు ఒక గంట సేపటి నుంచి కూడా ప్రాథమికంగా దర్యాప్తు చేస్తున్నారు అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే విషయం మీద. ఫైర్ ఇంజిన్లు కూడా ఇప్పుడిప్పుడే వచ్చాయి. సచివాలయంలో ఉన్న ఒక ఫైర్ ఇంజిన్ మిగిలిన చోట నుంచి 2 ఫైర్ ఇంజిన్లు తెచ్చి మంటలను అదుపు చేసే పరిస్థితి మీద ప్రధానంగా దృష్టి పెట్టారు. పొగ అయితే చాలా ఎక్కువగా ఉన్న పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తుంది. రాజధాని ప్రాంతంలో ఈ పొగ ఇందాకని చుట్టుపక్కల ప్రాంతానికి అన్నిటికీ కూడా భారీ స్థాయిలో వ్యాపించింది. అయితే కొద్దిసేపట్లో అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది మనకి తెలిసే అవకాశం అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తూ ఉందని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు ఈ రకమైన జరగడంతో ప్రసన్న, సుమారు ఎంత ఆస్తి నష్టం సంభవించి ఉండొచ్చు? అంటే ఇక్కడ ఆస్తి నష్టాన్ని అంచనా వేస్తున్నారు. కానీ పైపులు అంటుకోవడం పరిస్థితి చూస్తుంటే భారీ స్థాయిలో ఆస్తి నష్టం జరిగినట్టుగానే తెలుస్తోంది. దానికి సంబంధించి ప్రాథమికంగా కొంత సమాచారం వాళ్ళు ఇస్తున్నప్పటికీ కూడా భారీ స్థాయిలో, ఎందుకంటే ఈ పనులకు సంబంధించి చాలా లాంగ్ రన్లో పైపులు ఉన్నాయి. ఆ వర్క్స్ సంబంధించి ప్రధానంగా ఉన్నాయి. పొగ ఇప్పుడిప్పుడే బాగా ఎక్కువగా అవుతున్న పరిస్థితి. ఇందాకటి కన్నా ఆ ఏరియాలో పొగ బాగా రేజ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందాక కొద్ది ఫ్లో తగ్గింది, మళ్ళీ బాగా రేజ్ అవుతున్న పరిస్థితి కూడా ప్రస్తుతం ఇక్కడ బాగా కనిపిస్తుంది. ఎందుకంటే పైపులు పూర్తిగా లోపల ప్లాస్టిక్ కావచ్చు, ఇతర పైపులన్నీ కూడా బాగా తగలబడుతున్న వాతావరణం అయితే ప్రధానంగా ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ప్రధానంగా ఇక్కడ దృశ్యాల్లో మనం చూడొచ్చు. మొత్తానికి అమరావతి ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం జరగడం మీద ప్రభుత్వం కూడా దృష్టి పెట్టి వెంటనే సహాయ చర్యలన్నింటి మీద కూడా ఫోకస్ పెట్టిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది.